హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మష్రూమ్తో గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఎలా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఇలా మసాలాగా నూరి కర్రీ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ వస్తుందన్నమాట. ఇది రైస్లో కానీ, చపాతీలో కానీ, బిర్యానీలో కానీ సూపర్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. కర్రీ కన్సిస్టెన్సీ చూసారు కదా, చాలా థిక్గా ఉంటుంది. అండ్ రోటీ చపాతీలోకి అయితే అద్దరిపోతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసి ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు, అలాగే ఒక 3-4 లవంగాలు, ఒక ఇలాచి, 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకొని మనం జీడిపప్పు పేస్ట్ చేసుకునేటప్పుడు వాటితో పాటు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కలిపి పేస్ట్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ నేను ఈరోజు ఫ్రైడ్ ఆనియన్స్ చేయట్లేదు. నెక్స్ట్ వీడియోలో ఇంకోసారి అలా ట్రై చేద్దాం. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి కలిపిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇప్పుడు కొద్దిగా ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఒక మూడు మీడియం సైజ్ టమోటాలు కట్ చేసి వేసుకోవాలి. టమోటాల ప్లేస్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే టమోటా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాసేపు ఇవి మగ్గేంత వరకు కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ప్లేట్ తీసేసి 1 స్పూన్ కారం, అలాగే ఒక 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలు కలిపిన తర్వాత ఇవి మగ్గే వరకు ఒకసారి మూత పెట్టేద్దాం. చూసారు కదా, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత టమాటా మగ్గిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం ముందుగా మష్రూమ్స్ని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ మష్రూమ్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఫ్రెష్గా లేకపోతే కొంచెం బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతాయి కదా, మీకు అదే తెలిసిపోతుంది అలా. ఇప్పుడు దీన్ని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ మనం వేసుకున్న మసాలా, ఉప్పు, కారం అంతా మష్రూమ్స్కి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మష్రూమ్స్లో ఉండే వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. ముందే మీరేం వాటర్ యాడ్ చేయకూడదు, మష్రూమ్స్లో వాటర్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ గ్రేవీ కోసం మనం ఒక 10 వరకు జీడిపప్పు పేస్ట్ చేసుకుందాం. ఈ జీడిపప్పు మిక్సీ పట్టేసి పేస్ట్లా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కుక్ అయిన తర్వాత వాటర్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను.
చూసారు కదా, ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు మష్రూమ్స్ కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న జీడిపప్పు పేస్ట్ వేసుకుందాం. ఇందులో కాస్త వాటర్ వేసుకొని ఇలా జీడిపప్పు పేస్ట్ చేసుకోవాలి. ఇంకాస్త వాటర్ వేసుకోవచ్చు, ఎందుకంటే జీడిపప్పు కుక్ అయ్యే కొద్దీ పేస్ట్ ఇంకా దగ్గర పడుతుంది కాబట్టి మనం ముందుగా కాస్త వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం కన్సిస్టెన్సీ దీనికి సరిపడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మనం వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, అవి కొంచెం కర్రీతో కుక్ అయ్యే వరకు ఒక 5 to 10 మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేసుకోండి. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, కర్రీ దగ్గర పడింది. ఇంకా చల్లారే కొద్దీ ఇంకా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూసారు కదా, కర్రీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు.